ఏం పేరు చెప్పు, ఏం పేరు నాన్న? మన వీడియోస్ చూస్తుందంట పాప. ఇక్కడ మన నాన్ ఉంటాయి, ఇవి నాన్ బైట్స్ అంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి, ఇవి హనీగానికి ఇష్టం. ఓకేనా, బాయ్. ఓకేనా, వెళ్దామా? ఫోటో తీసుకున్నాం. నాతో అవసరం లేదంట, వాళ్ళిద్దరే ఇష్టం అంట. వీడి కోసము వాల్మార్ట్లో కొత్త టాయ్ తెచ్చినాం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా 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 బాగున్నాము. యాక్చువల్గా అంటే ఈరోజు దీన్ని గ్రూమింగ్ పిలుచుకొని పోవాలా. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా రేపు గ్రూమింగ్కి పిలుచుకెళ్తున్నాము అని. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వద్దన్నా, ఇంకా 2 months కదా, సో ఇప్పుడే వద్దు. ప్లస్ మినిమం ఎంత వీక్స్ ఉండాలన్నారు? మినిమం 12 weeks ఏమో ఉండాల్సి వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వద్దు. అది కాక మెయిన్ ఏమంటే అక్కడ వేరే వేరే డాగ్స్ అన్నీ వచ్చి ఉంటాయి కదా, సో దీనికి ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ప్లస్ మనకేది వ్యాక్సినేషన్స్ కూడా అన్నీ అయిపోలేదు కదా, సో వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాతనే మీరు అట్లా బయటకు పిలిచిపోవడం కానీ, రోడ్లో పిలిచిపోవడం కానీ అట్లా చేయండి. బ్యాక్ యార్డ్ వరకు ఓకే, బయటకు అయితే పిలుచుకొని పోవద్దండి. బయట వేరే పప్పీస్ తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడికి కూడా పిలుచుకుపోవద్దండి అని అన్నారు. సో మొత్తానికి అయితే గ్రూమింగ్కి అయితే పోవడం లేదు. మినిమం అంటే ఇంకా ఒక 2-3 months వద్దు అనుకుంటున్నాము. మెయిన్ వాళ్ళు చెప్పినది ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని, వైరస్ కూడా. సో అట్లా అది భయపెట్టినారు అనమాట. సో దాంతో వద్దు అనుకున్నాం కదా. వద్దు కదా, ఇంట్లోనే బాగా చేపిస్తాము. ఇంట్లో బాగా చేపించుకుంటుంది. ఇప్పటికి ఎన్ని డేస్ అయింది? 1 week అయిందా? 1 week అవ్వాలా కదా? 5th ఇంకా 5th డేనే అయితే కదా. మాకైతే చాలా బాగా నచ్చింది. వీడు ఏం అల్లరి చేయడం లేదు, అల్లరి అయితే చేస్తుంది. నైట్ చేయదేమంటే పాపం. నైట్ పడుకుంటే మార్నింగ్ వరకు లేదబ్బా. లేచినా కూడా మమ్మల్ని అయితే ఆర్చడం లేదు. అక్కడ ఒక కెమెరా పెట్టేసినాను. సో 24 hours నేను చూసుకుంటూ ఉండొచ్చు ఏం చేస్తానని. ఏమంటే అందరు చుట్టూ ఉండాలి. చూడండి, ఇట్లా పట్టుకొని కూర్చోబెట్టుకొని ఉంటే బాగుంటుంది ఎంతసేపు అయినా కూడా. చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, పప్పీ ట్రైనర్స్ అందరూ కూడా. మీకు ఎనీ హెల్ప్, ఏదైనా కూడా హెల్ప్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చాలామంది చెప్తున్నారు. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి అని. ప్రస్తుతానికి అయితే ఏం డౌట్స్ లేవు. పేరే పెట్టాలా? ఆ పేరు రియో, లియో, పప్పీ. పప్పీ కాదేంది, చురో. యాక్చువల్గా అంటే నాకు మ్యారేజ్ కానప్పుడు మా ఇంట్లో ఫుల్ పప్పీస్ ఉండేటివి, 4 ఉండేటివి. ప్లస్ క్యాట్స్ అయితే దాదాపు ఇంకెన్ని ఉంటాయో తెలియదు, 6 or 7 or 10, అది ఒక్కొక్కసారి ఒకటి వస్తూనే ఉంటాయి అవి. సో దానికి జ్యూసీ ఒకటి, ప్లస్ టఫీ అని మేము తీసుకోయింటి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మా ఇంటికి పంపించినాము. అది టఫీ అని ఉంది. అవే పేరు పెడదాము అంటే కొంచెం మాకు దాన్ని రీప్లేస్ చేయడం మాకు నచ్చలేదనమాట. సో లేదంటే టఫీ అని పెట్టేవాళ్ళం. మా ఇంట్లో టఫీ, జ్యూసీ, ఇంకా ఏవేవో ఉన్నాయి పేర్లు. సో ఆ పేర్లు లేకోకుండా నార్మల్ ఏదైనా సింపుల్గా ఏదైనా పెడదాం అనుకుంటున్నాం. కొరుకుతుంది ఒక్కొక్కసారి. అవునే, ఇందాకే దీనికి ప్లే పెన్ వచ్చింది అమెజాన్ నుంచి. మేము రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకోండి. ఇప్పుడు ప్లే పెన్ వచ్చింది, దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోదాం. రే, భయపడుతుందా? భయపడడం లేదా? ప్రతి పప్పి వచ్చిందని ఏవి రవ్వలడ్డాగా సునుండ చేసింది పప్పి వచ్చిన రోజు. ఇవి సునుండ చాలా బాగుంటాయి. సునుండ కూడా చేద్దామా ఎప్పుడన్నా? వద్దురా, 5 minutes. మన మైసూర్ పాక్ అది ఎక్కువ టైం పడుతుంది కదా. ఇది ఆ రోజు మైసూర్ పాక్ కొంచెము అదే మిల్క్ కొంచెం తక్కువ వేసేస్తే ఇంక సరిపోతుంది అంతే. ఓకేనా, చేద్దామా? ఆ రోజు నువ్వే చేసినావు మిల్క్ యాడ్ చేసేది. ఫాస్ట్. అవునా జిన్ను? అవునా?
చాలాసేపు అవుతుంది అట్లుంది కదా Wait, లేదా? no, ఎక్కువసేపు I పట్టదు think it just like clicks together. Yeah, అవునా? ఎక్కువసేపు. Wait, looks cool. మన హైట్ ఉందా నేను భయపడుతుంటే హైట్ ఉందా ఉండదా అని లేదనుకో మళ్ళీ అది Oh, and he can't climb on anything either. ఇవి ఇట్లా ప్యానల్స్ వస్తాయి ఇవి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు 12 ప్యానల్స్ 10 ప్యానల్ 8 6 అట్లా మనం తీసుకుంది 10 Yeah. మేము తీసుకుంది 10 మళ్ళీ ఎక్కువ స్పేస్ అయినా కూడా బాగుండదు కదా ఇక్కడ అంతా కూడా కవర్ అయితే సో చేద్దామా Yes. కాదు నా 3 ఇట్లా వస్తాయి 2 ఈ సైడ్ వస్తాయి Yeah. Just a facing పెడతాను. ఓకే ఇట్లాంటివి ఇచ్చినారు ఇది ఇక్కడ రెండింటికి జాయింట్ ఈజీనే చాలా ఈజీనే స్క్రూలు లేవు ఏం లేవు Yeah. ఓకే చాలా సింపుల్గా ఉంది కదా Yeah. ఇది డోర్ బాగుందిరా క్లాస్గా ఉంది నీట్గా ఉంది It looks really nice. కాకపోతే ఒకటి కార్పెట్ వెళ్ళిపోతుంది ఓల్డ్ ఏదైనా ఉంటే చూడు చల్లగా పోదు పాపము Yeah. ఆ? ఉందా ఈ ప్లే పెన్ అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఇందులో పెట్టడానికి కార్పెట్ ఒకటి వస్తుందంట ప్లే పెన్ కార్పెట్ సో అదైతే మేము ఆర్డర్ చేయలేదు అంత ఐడియా రాలేదు ఇది ఇక్కడైతే ఫుల్ చల్లగా అయిపోతుంది ఫ్లోర్ పైన ఈ బ్లాంకెట్ ఒకటి వేస్తుంది. బ్లాంకెట్ వేద్దాం ప్రస్తుతానికి ఈరోజు I think it should be fine. Or ఈ క్రేట్ లోనే ఆ ట్రే ఉంది చూడు. అట్లే బయటకు వస్తుందా I think so. So అది ట్రై చేయొచ్చు. ఇంతసేపు అరచి ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే వీడిని ఇందులోనే పెట్టేసినాము ఇది కార్పెట్ కంపల్సరీ కావాలా ఇదైతే క్లాత్ తీసుకుంటే ఇక్కడ ఇది లాగేస్తుంది నోట్తో సో రేపు కార్పెట్ వచ్చిన తర్వాత మొత్తం సెట్ చేయాలా ప్లస్ దీన్ని కూడా తీసుకోవాలా చిన్న తీసుకొని ఆ లాస్ పెట్టేస్తే సరిపోతుంది ఆ డోర్ ఓపెన్ చేసేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది వాడికి లీష్ కూడా తీసుకున్నాము కాకపోతే మొన్న తీసుకోయింది పెద్దగా అయిపోయింది ఇది కూడా చాలా పెద్దగా Yeah. ఇదే స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ కదా ఎక్స్ట్రా స్మాల్. మళ్ళీ So ఎక్స్ట్రా I have to get extra small. అవునా ఎక్స్ట్రా స్మాల్ కావాలి 3 ఎక్స్ట్రా ఉండాలేమో వెళ్దాం పరా ఫస్ట్ టైం మన పప్పి గాన్ని ఇంట్లో పెట్టేసి వస్తున్నాం నలుగురం కాకపోతే కెమెరా పెట్టినాము అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అరచద్దు అది ఏం ప్రాబ్లం లేదు మేము నలుగురు కలిసి బయట కూర్చోన్నా కూడా చాలాసేపు మార్నింగ్ అది ఇంట్లోనే ఉన్నింది బాగా పడుకుంటుంది జస్ట్ కాస్కోకి వచ్చినాం చాలా రోజులు అయిపోయింది చాలా కావాలంట సో ఆ పప్పి కూడా వచ్చిన తర్వాత బయటకు అసలు పోవడమే లేదనమాట జస్ట్ నార్మల్ కావాలి పాలు పేపర్ ఇట్లాంటివి అంతే కదా ప్రతి పాలు అవి కోకోనట్ వాటర్ జిన్నుకి ఒకటే ఆపిల్ వాచ్ కావాలంట రన్నింగ్ వెళ్తుందంట సో దానికోసం కావాలంట స్టెప్స్ అన్ని ట్రాక్ చేయాలి. ఇంతకుముందు చాలాసార్లు అడుగుతూ ఉంటే వద్దు నాకు ఇష్టం లేదు అంటూ ఉండే ఇప్పుడు కావాలంట అవసరం వస్తుంది. ఇప్పుడు అవసరం వస్తుందంట ఇవి సిరీస్ 11 ఇప్పుడు ఉన్నాయి ఇవి $390 మొన్న తక్కువ ఉండే ఒకసారి ఎప్పుడు చూసా ఓ ఇది ఎస్సీ వద్ద అనుకున్నాము సిరీస్ 7కి ఈ సిరీస్ 11 కావాలా ఇది 400 ఉంది ఇది జస్ట్ 46 mm ఇది 42 mm అది అంతే సరే చూద్దాం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు వాకింగ్ రన్నింగ్ కానీ అక్కతో ఫోటో దిగు ఏం పేరు చెప్పు ఏం పేరు నాన్న పేరు చెప్పు పేరు చెప్పు మన వీడియోస్ చూస్తుందంట పాప ఆ? కాకపోతే ఇప్పుడు సిగ్గుపడుతోంది ఇప్పుడు అంతే అక్కకి సెకండ్ ఇవ్వు సెకండ్ ఇవ్వు హై ఫైవ్ సిగ్గుపడుతుంది ఓకే నాన్న టాటా బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ నాన్న ఇందులో క్రాక్స్ వచ్చినాయి కాస్కో క్రాక్స్ చూడండి కానీ మెన్స్ అనుకుంటా ఓ నో Crocs అందరికీ నాన్న. కానీ కలర్ ఇది 25
$25. యా ఇంత వేసుకోవడానికి బాగుంటుంది. ఇవి కూడా అడోబి అడిడాస్ వచ్చింది. నువ్వు రన్నింగ్ పోతున్నావు కదా నాతో పాటు. నేను లేదమ్మా రన్నింగ్, నాతో ఉన్నాయి ఆల్రెడీ షూ ఉన్నాయి. ఓకే రన్నింగ్ పోవాలని బ్రాండ్ రన్నింగ్ షూ కావాలా? ఎక్కడ ఉంటాయి? హోకస్ కావాలి నాకు. అంటే హోకస్ బ్రాండ్ ఇప్పుడు అడిడాస్ ఎంత అది? $150. యా నేను సమ్మర్ ఎండ్ అయ్యే లోపల నేను కనిపించకూడదు. ఇట్లా ఎంత స్కిన్నీగా ఉండాలంటే లైక్ ఫస్ట్ ఇవి తీసుకొని ఇట్లాంటివి ట్రై చేయి రన్నింగ్, దాని తర్వాత అవి పెద్ద హోకస్ ఏ కాబట్టి కోకోనట్ వాటర్ తీసుకున్నా. కోకోనట్ వాటర్ కావాలబ్బా నాకు. ఫస్ట్ ఇవి కావాలా. ఫుల్ ఎండలుండి హీట్ అయిపోతుంది. ఎంతనా? $15. 16 22 ఉండేది, $6 ఆఫ్ ఉంది. సో $16. ఇక్కడ మన నాన్ ఉంటాయి. Yeah. ఇవి Bites. నాన్ bites. నాన్ బైట్స్ అంటాయి. ఇవి Chinnavi. చిన్నగా ఉంటాయి. ఇవి హనీగానికి ఇష్టం. Yes. జిన్నుగానికి హమ్మస్. దేంట్లో తింటావు? ఇది చిప్స్ తో. చిప్స్ ప్లస్ అట్లా నాన్తో కూడా తినచ్చు. ఇందులో మిల్క్, మేము తీసుకునే మిల్క్ ఇది A2 ఆర్గానిక్. అట్లనే ఎగ్స్ ఇవి 24 ఉంటాయి, అంటే 2 డజన్స్. ఇది $8. అట్లనే బాత్ టిష్యూస్ కావాలా? కింద పెట్టేస్తాను. ఇవి ప్రతి పేపర్ టవల్స్ అవసరం లేదా? కిచెన్లోకి పేపర్ టవల్స్ ఇవి ఉన్నాయంట. అట్లనే ఇవి వెట్ టిష్యూస్, ఇవి ఫ్లషబుల్ వైప్స్ అన్నమాట. సో ఇవి కూడా కావాలి. హనీగానికి ఇవి కావాలంట, చీజ్ ఇట్. Cheese bite. Yeah, cheese it. అట్లనే మనకి బర్గర్ బన్స్ కావాలా? ఇవి పావుబాజీ బన్స్. ఇవి అంటే ఇండియన్ స్టోర్లో వేరే దొరుకుతాయి. ఓకే. ఇక్కడ హవాయియన్ రోల్స్ అని ఇవి కూడా చాలా బాగుంటాయి. ఓకే. ఇవి హవాయియన్ రోల్స్ అని దీన్ని యూస్ చేస్తారంట, పావుబాజీ లాగా. లేదు అంటే డైరెక్ట్గా అంటే ఇండియన్ స్టోర్లోనే డైరెక్ట్గా పావుబాజీ దొరుకుతాయి, పావుస్ ఉంటాయి. సో అంతేనా? ఇంక దాదాపు అయిపోయింది. వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు ఎక్కడో. జిన్నుగాడు హనీగాడు ఎక్కడికో పోయినారు వీళ్ళు. ఇక్కడ ఉన్నారు, యా యా ఎవరితో మాట్లాడుతున్నారు. టెంపుల్కి వచ్చాం ఫెస్టివల్ రోజు. యా ఆ రోజు నేను ఫోటో కూడా తీసా, కాకపోతే మీరు ప్రేయర్లో ఉన్నారులే మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి. యా అంకుల్ ఓకేనా వీడియో? ఓకే నో ప్రాబ్లం. ఓకే. అన్నా నీకు తెలుసా మేము తను 4 years నుంచి మిమ్మల్ని కలవాలనుకున్నాను. అవునా? ఇండియా ఉండి కూడా ఇండియాలో ఉన్నప్పుడా? ఇండియాలో ఆయన ఉన్నప్పుడు తను కలిసారు మీకు 2 years బ్యాక్. మాకన్నా ముందు వచ్చారు, ఫోటో కూడా సెండ్ చేశారు మాకు. అవునా? ఓకే ఓకే ఓకే. అన్నం తినాలంటే మీ వీడియో కావాలని నమ్మకం లేదు, మాకు తెలియదు. ఏం పేరు చెప్పు మరి? ఏం పేరు? పునీత. తీసుకెళ్తాను, అక్క వాళ్ళతో చెప్పిస్తాను, నువ్వు చదువుకో. తను 4 years నుంచి, ఓకే. అంటే మనకి కోవిడ్ ముందు నుంచే వస్తున్నాయి కదా వీడియోస్. అవును అవును. అప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఓకేనా? బాయ్. ఓకేనా? వెళ్దామా? తీసుకుంటావా? ఫోటో తీసుకున్నాం. నాతో అవసరం లేదంట, వాళ్ళిద్దరే ఇష్టం అంట. ఇంకా దాదాపుగా అన్నీ తీసుకున్నాం కావాల్సినటువన్నీ. ఇంకా వీళ్ళు కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ 6 వరకే ఉంటుంది కాస్కో. అని చూపిస్తున్నావా? We have to put the bread at the top. ఓకే, టాప్లో పెట్టాలంట బ్రెడ్. ఎట్లా? ఎక్కడికి? ఇంటికేనా? ఇంటికి ఫుడ్ ఏమైనా తినేసి ఇంటికి పోదాం. ఎక్కడికి? ట్రక్ ఎక్కడ పోదామా? రెస్టారెంట్? ట్రక్ మేలేమో రెస్టారెంట్లో ఏం కూర్చుంటాం. లైట్గా ఏమైనా తినేసి ఇంటికి వెళ్దాం. వచ్చాము. ఇంకా మళ్ళీ వాల్మార్ట్ కూడా పోయి మళ్ళీ ఏవో కొన్ని కావాల్సిండే అవి కూడా తీసుకున్నాము. రేయ్ హాయ్. ఓ మిస్ అయినావా? కొంతసేపు ఉండు, ఒక 5 minutes ఉండు, ఒక్క 5 minutes ఉండు. అన్ని లోడ్ పెట్టేసి వస్తా. నువ్వు పట్టుకుంటావునా? నువ్వు తీసుకోలేనా? పాపం
చాలాసేపు అయింది కదా పాపు. స్టోరీ ఓమి ఉంచేసావు ఇంతసేపు ఒకటే. She's so happy. Finally. వీడి కోసము వాల్మార్ట్లో కొత్త టాయ్ తెచ్చినాం. ఈ సౌండ్ వస్తుంది, అంత గట్టి కొరుకుతుంది అది. Because he's teething. He's a baby. అవునా, నువ్వు బేబీ ఉన్నప్పుడు అట్లే కొరుకుతుంటా. సో మొత్తానికైతే మన పప్పిగాడు వచ్చి ఇప్పటికి 5th డే ఇది. అట్లనే అది కూడా మన గ్రూమింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం, వద్దన్నారు అందరూ. సో అట్లనే మీరు ప్రతి ఒక్కటి అంటే దాదాపుగా మాకు తెలియదు కదా, కొత్తగా తీసుకున్నాం పప్పిని. సో మీకేమైనా తెలిస్తే అంటే మేము కరెక్ట్ చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అని మీరు చెప్తూ ఉండండి, మేము అట్లనే చేస్తాం. లేదంటే ఈరోజు గ్రూమింగ్ చేయకపోతూ ఉంటుంది. వాళ్ళని అడిగినాం యాక్చువల్గా, అంటే మీరు చేయొచ్చా 2 months బేబీని అంటే వాళ్ళు ఓకే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది, 3-4 hours పడుతుంది, అయినా చేయొచ్చు అన్నారు వాళ్ళు. మామూలు జనరల్ చేస్తాము అని అన్నారు. సో మేము అట్లా అనుకుని ఓకే అనుకున్నాం. వాళ్ళు నేల్స్ కూడా కట్ చేయొద్దని చాలా మంది అంటున్నారు. సో అట్లా ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, ఆల్రెడీ మీతో పప్పిస్తున్న వాళ్ళు. సో అది విషయము. అట్లనే దానికి న్యూ హౌస్కి అదేది కార్పెట్ కావాలా రేపు, కార్పెట్ ప్లస్ ఇంకొకటి ఏది వాక్యూమ్ క్లీనర్ కూడా ఏదో దీనికి సపరేట్గా ఉంటుందంట, సపరేట్ దీనికి కాదు, కొంచెం క్లీనింగ్కి. సో అది తీసుకోవాలా. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ చెప్పే. బాయ్ చెప్పింది ఇట్లా నాలా నువ్వు సిట్ నేర్పించినట్లా ఇది కూడా నేర్పిరా. Like, share, subscribe. Like, share, subscribe. ఓకే, గుడ్ నైట్.